హలో భాను ప్రకాష్ గారు, ఎలా ఉన్నారండి? నమస్కారం అండి. గుడ్, ఫైన్. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మ్యాథ్స్ స్పోర్ట్స్ ఒలింపిక్స్లో మైండ్ స్పోర్ట్ ఒలింపిక్స్లో వీనంటే ఎవ్వరు అచీవ్ చేయని ఒక ఫస్ట్ ఇండియన్గా మీరు ఆ రికార్డ్ని అచీవ్ చేశారు. హౌ యూ ఫీలింగ్ అబౌట్ దట్ అండి? Yeah, it's a very good feeling, Andy. Like, I hold 4 world records and 50 Limca records for being the fastest human calculator అనమాట. అంటే శకుంతలా దేవి గారు, స్కాట్ ఫ్లాన్స్బర్గ్ గారు, ఇట్లాంటి పెద్ద పెద్ద మ్యాథమెటిషియన్స్ ముందు ఉన్న వరల్డ్ రికార్డ్స్ని నేను 2017లో బ్రేక్ చేశాను. సో ఈ 3 yearsలో ఐ వాజ్ నాట్ డూయింగ్ క్యాల్కులేషన్స్ ఓన్లీ, బట్ ఐ వాజ్ ఎక్స్ప్లోరింగ్ ఆన్ హౌ కెన్ వీ టీచ్ పీపుల్, హౌ కెన్ వీ గో అబౌట్ అండ్ చేంజ్ దీని ఒక స్పోర్ట్ లాగా ప్రమోట్ చేయడం ఎట్లా. అండ్ ఐ థింక్ ఈ ఒలింపిక్ విన్ మైండ్ స్పోర్ట్స్ ఒలింపిక్స్లో మెంటల్ క్యాల్కులేషన్ వరల్డ్ ఛాంపియన్షిప్లో ఇప్పటి వరకు ఒక నాన్ యూరోపియన్ అన్నది గెలవడం జరగలేదు. సో మొదటిసారిగా అది గెలిచి ఒక హ్యూజ్ డిఫరెన్స్తో, అది కూడా ఒక 65 point డిఫరెన్స్తో గెలిచి ఇండియాకి ద ఫస్ట్ గోల్డ్ మెడల్ తేవడం. అండ్ ఆల్సో ఇది ఒక ఒలింపిక్ గోల్డ్ మెడల్ విచ్ ఇస్ యాజ్ బిగ్ యాజ్ ఎనీ అదర్ ఒలింపిక్ గోల్డ్ మెడల్. సో టు విన్ ఇట్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రైడ్. అండ్ ద ట్యాగ్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ అనేది ఈజ్ అ వెరీ గుడ్ ట్యాగ్ టు హ్యావ్, బట్ ఆల్సో లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. నైస్. అండ్ శకుంతలా దేవి గారి బయోపిక్ మొన్న మూవీ వచ్చింది, అదేమన్నా మీరు వాచ్ చేశారా? Definitely, yes, I have. ఓకే. ఏమన్నా మీరు ఆ తర్వాత మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా, ఏమన్నా నా మీద కూడా ఇలాంటిది ఏమన్నా ఒక బయోపిక్ చాలా ఉందండి. దెర్స్ అ లాట్ ఆఫ్ జర్నీ బిఫోర్ దట్ ఈస్ డన్. రీజన్ ఇస్ దట్ ఏంటంటే శకుంతలా దేవి గారు హ్యాస్ డెడికేటెడ్ హర్ ఎంటైర్ లైఫ్ టువర్డ్స్ డూయింగ్ షోస్ వేర్ పీపుల్ వర్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ వాట్ షీ డిడ్. సో ఐ థింక్ షీ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ హర్ మిషన్. But my mission is a little different. నాది ఏంటంటే, while I can do some calculations, it's great అంటే ఇది, but I also wish to share this, which is not something which a lot of mental calculators before did, because ఏంటంటే ఈ క్యాల్కులేషన్స్ చాలా ఫాస్ట్గా చేస్తుంటే ఎలా చేస్తున్నావో మనకి తెలియదు. సో ఐ స్పెండ్ 2 to 3 years on understanding how I do this, and Exploring Infinities అన్న మా సంస్థను నేను స్థాపించి అప్పటి నుంచి లాస్ట్ 2-3 years నుంచి we've been trying to ఏమంటాము, ఒక స్టూడెంట్, ఒక విద్యార్థి లేదా ఒక చైల్డ్ క్యాల్కులేషన్స్ అన్నా మ్యాథ్స్ అన్నా ఉన్న భయాన్ని తీయడానికి దానికి స్పోర్ట్ లాగా, ఒక ఆర్ట్ ఫామ్ లాగా పరిచయం చేయాలని. సో ఐ థింక్ మేబీ సంథింగ్ లైక్ దిస్ ఆఫ్టర్ ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్ డూయింగ్ దాట్ అక్రాస్ ద వరల్డ్, ఒక కోటి మందో 2 కోట్ల మందో ఇఫ్ దే స్టార్ట్ లైకింగ్ మ్యాథమెటిక్స్, దెన్ ఇట్ మేక్స్ సెన్స్. ఓకే. సో దీని వెనకాల ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ అనే దాన్ని స్టార్ట్ చేయడానికి వెనకాల గల రీజన్ ఏంటంటే ఆ ఫోబియా అది పోగొట్టడానికి? మేజర్లీ 3 reasons అండి. మ్యాథ్ అంటే అందరికీ భయం. ప్రతి 4 3 మ్యాథ్ అంటే భయం. కష్టం, నాకు రాదు, నేను వదిలేస్తాను. చిన్నప్పటి నుంచి ద మొమెంట్ క్యాల్కులేషన్స్ కమిన్ మనం భయం ఉంటుంది. ఈ భయం ఎందుకు ఉంది? దట్ వాజ్ వన్ క్వశ్చన్. ది అదర్ ఇస్ మ్యాథ్ అనేది అసలు ఫన్, ఇట్స్ నాట్ నెవర్ ఫన్. అంటే ఎప్పుడు ఏదో బుక్ పేపర్ పెన్ తప్ప దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దాట్. సో ఇది ఎట్లా అంటే, ఇఫ్ వీ వర్ టాకింగ్ అబౌట్ ఫిట్నెస్, మనం ఫిట్నెస్ గురించి మాట్లాడతాం, ప్రతి వాళ్ళు ఎవ్రీవన్ గోస్ టు జిమ్ అండ్ ఆల్. ఫిట్నెస్ మాట్లాడుతూ మనం ఓన్లీ ఏమంటాము, ఫిజియోథెరపీనో లేదా పరిగెట్టడం కాకుండా డైటింగ్, ఇవే చెప్తే పీపుల్ విల్ నాట్ బి ఇంట్రెస్టెడ్. ఫిట్నెస్కి, జిమ్మింగ్కి దే వెంట్ క్రియేటెడ్ అన్ ఎంటైర్ ఈకో సిస్టమ్ ఇన్ సచ్ అ వే దట్ నేను టుమారో ఇట్స్ కూల్ ఇఫ్ ఐ రన్, అర్థం కదా. నేను వెళ్ళి ఒక 10K రన్ చేశాను అనుకోండి, ఐఎమ్ కూల్, ఇట్స్ ఫన్, అర్థం కదా. సో పీపుల్ హ్యావ్ ఇన్స్పైర్డ్ సో మెనీ పీపుల్ ఇన్ టు బీయింగ్ ఫిటర్ బై టెలింగ్ దట్ ఇట్స్ అ గుడ్ థింగ్ టు డూ, ఇట్స్ అ ఫన్ థింగ్ టు డూ. అందుకనే స్పోర్ట్స్ ఉన్నాయి. People who are not interested in exercise in general come into sport. So why cannot mathematics be a sport where ఈ స్పోర్ట్లో కాంపిటీషన్ ఉన్నప్పుడు యూ కెన్ గెట్ పీపుల్ టు బి ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. వైల్ ఈ మ్యాథ్ అనేది ఒక ఫన్ వేలో ఎలా ప్రమోట్ చేయొచ్చు అని అన్న దాని నుంచి ఈజ్ వాట్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ కేమ్. ఇట్స్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ ప్రమోట్స్ అరిథమెటిక్ గేమ్స్. అండ్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్, ఏదైతే నేను ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్లో అయితే అయ్యానో, ఈ ఎక్స్పీరియన్స్లో ఉన్న లెర్నింగ్స్ని క్యాప్చర్ చేసుకుంటూ ఇది ఒక జనరేషన్ మొత్తాన్ని మ్యాథ్ ఫోబియా నుంచి బయటకు రావడానికి ఎలా హెల్ప్ చేయగలుగుతుంది అన్నది వేర్ వి స్టార్టెడ్. అండ్ టుడే వీఆర్ అట్ దిస్ ప్లేస్. వీ హ్యావ్ గ్లోబల్గా ఒక 10,000 స్టూడెంట్స్ టు 20,000 స్టూడెంట్స్ ఆర్ ఇంపాక్టెడ్ బై అవర్ ప్రోగ్రామ్స్. అండ్ మన తెలంగాణ స్టేట్లో, ఆంధ్ర స్టేట్లో వీ డూ లైవ్ క్లాసెస్ ఫర్ ఈ లాక్డౌన్ టైంలో. వీ డిడ్ సంథింగ్ కాల్డ్ ప్రాజెక్ట్ మ్యాథ్ ఇన్ లాక్డౌన్, వేర్ మనం టీవీలో వీఆర్ స్ట్రీమింగ్ 10th class and 9th class classes for free. Because math education should be accessible to everyone. We have done it, and with the government, over 6 lakh to 7 lakh kids have been watching it on our own. I mean, the government did not fund this, or no one did fund this. We funded it ourselves, crowdfunding campaign though. So I believe that the change under the mathematics law, accessibility, making it fun and making it interesting, and most importantly,
ఒక స్పోర్ట్ కింద ప్రమోట్ చేస్తే ఈ ఫోబియా అన్నది పోగొట్టచ్చు. అండ్ దట్స్ వేర్ వీ స్టార్టెడ్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీ స్టార్ట్ చేసి 2 ఏళ్ళు అయింది. వీ హవ్ బీన్ globally toured across 23 countries. And yeah, I mean, hopefully things ahead will have support from governments here in India, because Exploring Infinities has been recognized by the Commonwealth, by the British Commonwealth, by everyone. India, it's still yet to be done, but yeah, I think it will be. అసలు వై దట్ ఫోబియా అంటే మీ ఒపీనియన్ ప్రకారం అసలు మ్యాథ్స్ అంటే ఆ ఫోబియా ఎందుకు క్రియేట్ అయిందంటారు? అసలు చాలా మంది పిల్లల్లో కావచ్చు, ఈవెన్ బీటెక్ వరకు కూడా ఆ మ్యాథ్స్ ఆ సబ్జెక్ట్స్ అంటే ఓకే కైండ్ ఆఫ్ ఇది. సో ఫోబియా అనేది 2 చోట్ల నుంచి వస్తుందండి. ఒకటి ఏంటంటే మన చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ కష్టం, చదువుకో అని చెప్పి వి ఇండ్యూస్ ద ఫోబియా వెన్ ఇట్స్ నాట్ దేర్. దట్ ఈస్ వన్ మేజర్ థింగ్. పేరెంట్స్ కానీ ఇండియన్ ఎక్కడైనా మీరు ఆలోచించండి, దట్స్ వన్ థింగ్. ది అదర్ మేజర్ రీజన్ ఇస్ దెన్ ఇఫ్ ఐ హ్యావ్ టు లుక్ ఎట్ ఇట్, ఒక లాంగ్వేజ్ ఎలా చదువుతామో మ్యాథ్స్ ఎలా చదువుతామో. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనం చిన్నప్పుడు తెలుగు నేర్చుకున్నప్పుడు ఏంటి, పద్యాలు నేర్చుకుంటాం ఫస్ట్. తర్వాత మన పక్కన ఉన్న వాటిని ఏంటి, మాట్లాడటం ఏంటి నేర్చుకుంటాం. తర్వాత మనం మెల్లిగా స్టోరీస్ నేర్చుకుంటాం, కథలు, ఫ్రీడమ్ ఫైటర్స్ అవి. తర్వాత మనం గ్రామర్, వ్యాకరణంకి వస్తాం. ఏంటంటే నామవాచకం అంటే ఇది, సర్వనామం అంటే ఇది, ఛందస్సు అంటే ఇది అని వాట్ ఎవర్ వీ డూ. నౌ ద ప్రాబ్లమ్ ఇస్ దట్ ఇలా నేర్చుకోవడం వల్ల లాంగ్వేజ్ అనే దాని మీద మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే మన లాంగ్వేజ్తో వరల్డ్తో ఎలా మనం అర్థం చేసుకోవడానికి వీ లెర్న్ ద వరల్డ్ అరౌండ్ అస్ విత్ లాంగ్వేజ్. మ్యాథ్స్లో ఎట్లా అవుతుందంటే, లిటరలీ ఎగ్జాంపుల్ చూపిస్తే, ఒక ఎల్కేజీ పిల్లాడికి వెళ్ళి మీరు ఇది నామవాచకం, ఇది సర్వనామం, దిస్ ఇస్ వాట్ ద గ్రామర్ ఇస్. నీకు పద్యాలు చెప్పను, స్టోరీలు చెప్పను, లాంగ్వేజ్ ఎందుకు వాడతావో చెప్పను, డైరెక్ట్గా ఏం చేయాలో చెప్పేస్తాను. దట్స్ వాట్ వీ డూ ఇన్ మ్యాథమెటిక్స్. వీ టీచ్ ద కిడ్స్ వాట్ టు డూ రాదర్ దాన్ ఎందుకు చేస్తున్నాం మనం ఏమిటి అని. సో వెన్ దట్ ఈస్ నాట్ టాట్, ఈ ఫోబియా అనేది ఎక్కడనే ఉంటుంది. ఇన్ఫాక్ట్ మన లాంగ్వేజ్ని కూడా అలాగే నేర్పించి, ఇంగ్లీష్ నేర్పిస్తూ చిన్నప్పుడు పుట్టంగానే మంచి స్కూల్కి వెళ్ళంగానే ఇది అడ్జెక్టివ్, ఇది కంజంక్షన్, ఇది వర్బ్ అన్నారంటే ఎవరికి ఇంగ్లీష్ అంటే కూడా ఇష్టం ఉండదు. సో ద వే ఇన్ విచ్ వీ టీచ్ ఇస్ డిఫరెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, వీ డోంట్ కన్సిడర్ మ్యాథ్స్ టు బీ అన్ ఆర్ట్ ఆర్ అ స్పోర్ట్. మనం వీ రెస్పెక్ట్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ని మనం ఒక ఆర్ట్ లాగా వీ అప్రిషియేట్. బట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఆర్ తెలుగు అండ్ మ్యాథ్ ఆర్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ టు ఈచ్ అదర్. అంటే దీస్ ఆర్ ద 2 ways. ఒక పిల్లాడు పుట్టిన తర్వాత నేర్చుకునేది లాంగ్వేజ్, నంబర్స్, 2 ఆటోమేటిక్గా. మిగిలినవన్నీ మనం నేర్చుకునేవి, తయారు చేసుకున్న థింగ్స్. ఇట్స్ నాట్ ఇంట్యూషనల్. బుక్కులు చదువుతూ తెలుసుకునేది. ఒక చిన్న పిల్లాడు 2 ఏళ్ల పిల్లాడిని, 1 year పిల్లాడిని ఒక మూల 5 చాక్లెట్లు, ఇంకో మూల 10 చాక్లెట్లు పెడితే 10 చాక్లెట్లుగా వెళ్తాడు. హీ ఇంట్యూషనలీ నోస్ 10 greater than 5 అని తెలియకపోయినా. సో ఇది అనేది మనకి ఇంట్యూషనల్గా ఒక మనిషికి ఉంటుంది. దాన్ని మనం అప్రిషియేట్ చేయము. వీ డోంట్ లుక్ ఇన్ టు ఇట్ యాజ్ ఆర్ట్ స్పోర్ట్. Even today, అంతవరకు ఎందుకు, today I won an Olympic gold medal. Even today, people will look up to me as an educator or a mathematician, but not a sportsman. Although నేను చేసింది is similar. In fact, in India they don't, but abroad people understand. For example, BBC, British Broadcasting Channel, has called me the Usain Bolt of mathematics. They did not call me the next whatever. Right? So the reason why they did that is because they understand idaithe oka sport undo, mind game edaithe undo is relevant, and math and calculations are the way we can develop our brain. Etlagithe manam push ups, pull ups antamo, manam parigedithe mana heart fit ga untundi antamo, it's very similar. And I mean, the way you develop your brain is by doing arithmetic, and danni oka popular culture cheddam annadi is the plan. And ఈ రికార్డ్స్ ఇవన్నీ హౌ డూ యూ సీ ఇట్ అండి? లైక్ 50 లిమ్కా రికార్డ్స్, 4 వరల్డ్ రికార్డ్స్, అండ్ రీసెంట్లీ ఇది కావచ్చు. అండ్ కంపేరేటింగ్, ఇందాక కూడా మీరు చెప్పినట్టు బీబీసీ వాళ్ళు ఎలా అయితే కంపేర్ చేశారో, లైక్ హుసైన్ బోల్ట్ రన్నింగ్కి ఎలాగో భానుప్రకాష్ మ్యాథ్స్కి అలాగా అని చెప్పి, హౌ డూ యూ సీ ఆల్ దిస్? It's a very good feeling, Andy. I mean, but I think it's the hard effort paying off, because the amount of time I've spent on it, I know. And ever since I was a child, ever since I was 5 years to 6 years old, I met with an accident. I was bedridden for a year. Ee time lo I picked up mathematics and calculations, competitions ki vellanu, ఒకటి regionals, nationals, internationals gelchi, తర్వాత records ki gurinchi break chesi, avi chesi, world cups, avi lot of things. I mean, I would say that my entire journey was a way tougher than any other sportsman. Reason ఏంటంటే, ఇక్కడ స్పోర్ట్ని రికగ్నైజ్ వీ డోంట్ డూ ఇట్, వైల్ అ లాట్ ఆఫ్ కంట్రీస్ డూ ఇట్ అవుట్ సైడ్, దే రెస్పెక్ట్ ఇట్ ఎక్స్టెన్సివ్లీ. ఎట్లా అంటే, వైల్ సమ్ పీపుల్ సే స్పోర్ట్స్ చేస్తే తర్వాత ఏంటి అని, అసలు ఇది స్పోర్టే కానప్పుడు వాట్ డూ వీ డూ ఈవెన్చువలీ అన్నది ఇట్స్ వెరీ బిగ్ ఛాలెంజ్. బట్ ఐ వుడ్ సీ దట్ మై జర్నీ ఆర్ వాట్ ఎవర్, నేను ఇక్కడికి రావడానికి దెర్ ఇస్ అ కాజ్, బికాస్ టుడే ఐఎమ్ ఇన్ అ ప్లేస్ వేర్ ఐ కెన్ టీచ్ అండ్ టెల్ పీపుల్ that let's see, this can actually be fun. My experience with this has been such,
And tomorrow you can do this. In fact, exploring infinities lo మేము చేసింది అదే. ఇప్పుడు we have over 10,000 kids who are happily learning mathematics every day, which does not happen in a regular set. And we want to take this global. So నా personal thought ఏంటంటే the fastest human calculator in the world, the 4 world records, 50 Limca records, I try putting them apart and moving forward because they are more responsibility. ఇప్పుడు ఎట్లా అంటే fastest human calculator అంటే it's more responsibility for me to change how mathematics in the country is, because I'm in that position. And that's why I'm striving hard to reach out to governments India lo. So I mean, my thoughts were very similar. Like let's say 2-3 months ago, I mean, after the win 1 month ago, I was asked to move to London to set up an academy. Okay. And to a large capacity, not only London, 15 different countries. But we have not gotten any request from India yet, because and although we have been pushing it from our side. But adi kanaka ikkada oste, I would ideally want to start from here, because the center for what we would want to do is here. Endukante global ga we want to put India on the global map, saying that man India is here, whatever. But I mean, it takes time here. I mean, it's easier for a Western country to take a call and get the people there. So maybe in the next few months, I'll give it a try here, see what things happen, reach out to the state governments and the central governments, and hopefully something happens here, or we'll set up something there and then eventually call people from here. ఓకే ఓకే అంటే మీకు ఇక్కడ రావాల్సిన రికగ్నైజేషన్ అదంతా కూడా ఫ్రమ్ ఆర్ ఇండియన్ గవర్నమెంట్ అదంతా రాలేదన్న ఫీల్ ఏమన్నా ఉందా మీకు కంపారిటివ్లీ? అంటే ఇప్పుడు బయట అదర్ కంట్రీస్ దే ఆర్ కాలింగ్, ఇందాక మీరు చెప్పారు. Not exactly, Andy. So appreciation is there in India. I'm not gonna disagree. Everyone's appreciated. The Vice President sir has given me a call. The President sir has given me a call. They have sent me letters of the state government lo we have not gotten anything yet here. That's okay, because I think central government lo vachinappudu state is nothing. So in this sense, I would say that a typical congratulations is okay. I mean, if you do it or you don't do it, it's not a big deal. To be honest, I think it's about what one can do after that. For example, we do that to sports in India. For example, we have Pulala Gopichand who won something at some point of time, and he was allowed to set up an academy where today India is the center of badminton. Right? Similarly, is the case with Vishwanathan Anand and then Tamil Nadu, where he went on, won the championship, and today everyone's inspired into being him. There's millions of people in India who are doing chess and putting them globally. Now, here I am, I'm saying that this is what it is. And this does not have only one use anamata. Oka debbaki rendu pittalu anamata. Oka sport and there's another academic angle. So I would say that India can do more proactive in terms of how they can engage with such an activity and use it to develop what we already have, rather than congratulations and recognition. That's okay. In fact, the other countries have been doing that. For instance, I've addressed a Commonwealth conclave very recently. Commonwealth countries, they've come together. So in that, it was about how the conversation is about how your knowledge can help our country. మేము చేస్తున్న దాంట్లో ఈ ఇనిషియేటివ్లో మేము మా కంట్రీలో ఉన్న రిఫార్మ్స్ని ఎలా పట్టుకురావచ్చు, విచ్ ఐ థింక్ ఇస్ అ మచ్ మోర్ మీనింగ్ఫుల్ కాన్వర్సేషన్ దన్ సేయింగ్ కంగ్రాచులేషన్స్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. అది ఓకే, దట్ ఐమ్ షూర్ that I'm sure they are. So I think that is the only place where I think we are lagging, but I think we'll get there slowly. మనకి కొంచెం స్లోగా అవుతాయి, but I think things will happen. ఓకే. సో ఇలా మాట్లాడుతూ కూడా క్యాలిక్యులేషన్స్ చేయటం ఎలా అండి? అంటే అఫ్కోర్స్ వి ఆల్ నో దట్ యు ఆర్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ అని చెప్పి, వాల్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ అని చెప్పి, బట్ అంటే ఏదైనా సరే ఒక పని చేస్తున్నప్పుడు ఆ ఏకాగ్రత కాన్సన్ట్రేషన్తో ఉంటే అది మనం చేయగలుగుతాము. బట్ మాట్లాడుతూ కూడా మీరు అది చెప్పడం అనేది ఇట్స్ అగైన్ డిఫరెంట్ గేమ్. సో at the end of the day అండి, ఇప్పుడు క్యాల్కులేషన్స్ మనం ఎలా చేస్తాము? క్యాల్కులేషన్స్ చేయడానికి either there is a shortcut, there is a trick, or you just do it. Shortcut trick వాడే వాళ్ళకి క్యాల్కులేషన్స్ బియాండ్ యూ కాంట్ డూ ఎనీథింగ్. వేదిక్ మ్యాథమెటిక్స్ కానివ్వండి, అబాకస్ కానివ్వండి, వీటిలో ఉన్న కన్స్ట్రెంట్స్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక 100 మీటర్ రేస్ పరిగెట్టాలి, నేను ఇక్కడి నుంచి ఇక్కడ పరిగెట్టాలి. అబాకస్ కానీ వేదిక్ మ్యాథ్ కానీ ట్రిక్ కానీ మెథడ్ కానీ వాడడం అంటే ఏంటంటే, నేను ఒక కార్లో వెళ్ళిపోవడం, షార్ట్ కట్. ఇట్స్ ఐమ్ యూజింగ్ సంథింగ్ ఎల్స్. కార్లో వెళ్ళిపోతే ఐమ్ రీచింగ్ ద డెస్టినేషన్ షూర్, బట్ am I being quicker in my running? No. నా కాళ్ళు ఫాస్ట్ అవుతున్నాయో లేదు. నా కాళ్ళు ఫాస్ట్ అవునప్పుడు నేను టుమారో I can't go climb a mountain, I can't go swim, because నా కార్ అనేది దీనికి ఏమనుకు వస్తుంది. అర్థమైంది కదా? సో ఈ వేదిక్ మ్యాథమెటిక్స్ కానీ ఇవి కానీ, I personally think that doing it in the regular method by using your brain power and increasing it, 7 cognitive abilities ఉంటాయండి. బ్రెయిన్ పవర్ which we look at. మనం ఫిజికల్ అట్రిబ్యూట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎలాగైతే మనము ఏమంటాము, వీ టాక్ అబౌట్ ఫిజికల్ ఫిట్నెస్ అంటే వెయిట్, బిఎంఐ, బాడీ ఫ్యాట్ రేషియో, స్కిన్ ఫోల్డ్, ఇలా కొన్ని ఉంటాయి. ద వే ఇన్ విచ్ యూ లుక్ ఎట్ సమ్ ఫిట్నెస్. ఇన్ అ సిమిలర్ వే, మైండ్ ఫిట్నెస్కి ద సెవరల్ కాగ్నిటివ్ పారామీటర్స్. వర్కింగ్ మెమరీ,
ఇటరేటివ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ, కంప్యూటేషన్, రిఫ్లెక్స్, ప్యారలల్ థింకింగ్, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఫర్ యూ టు డెవలప్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ దెమ్ విల్ మేక్ యూ క్వికర్ అట్ వాట్ యూ డూ. సో ఏదో ప్రాక్టీస్ చేసి వెళ్ళిపోవడం కాదు. It's about what kind of warm-up you do, and so what kind of exercises you do to get your brain quicker. Your brain once quicker, calculation is just one part. Tomorrow you can take a business decision. Tomorrow you can talk while you do calculations. Anything is possible because you will be in entire control of your brain. నేను రెండు థాట్స్ ఆలోచించాలంటే ఇది ఇటు రెండు నడవాలి అన్నది you can do it. It's possible. Exploring Infinities లో మేము చేసేది majorly అదే. We have a course called Math Wizard and Turn on the Computer in You అని for kids of the age 6 to 14. Exploring Infinities, expinfi.com/courses lo we put these two courses. Okay. Globally, India lo, Hyderabad lo, Atachutni, other people have been joining in. My Instagram choose gani, @fastest human calculator Instagram choose gani. People have been joining these courses, and kids of the age 10 to 14 are able to do this. It's not me. It's because మనం ఎట్లా అంటే అండి, ఇప్పుడు క్రికెట్ ఆట నేర్చుకుంటే ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఏమీ రాదు. 10 రోజుల్లో you can play a defense. 25 days down the line you can hit a shot. That's how this also works. ఒక స్టెప్ ఎట్ టైం. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక క్యాల్కులేషన్ చూపించాలనుకోండి, మీరు ఒక ర్యాండమ్ 2 డిజిట్ నెంబర్ ఇవ్వండి, ఏదైనా 11 నుంచి 99 మధ్యలో. 11 నుంచి 99 మధ్యలో 17. ఓకే. సో నేనేం చేస్తున్నాను, నేను మీతో మాట్లాడుతున్నాను ఇప్పుడు. నేను 17 టేబుల్ స్టార్ట్ చేస్తాను ఆన్ మై సైడ్. ఓకే. 17, 34, 51, 68, 85, 102, 119, 136, 153, 170, 187, 204, 221, 238, 255, 272, 289, 306, 323, 340, 357, 374. నేను మీతో మాట్లాడుతున్నాను, అండ్ ఐఎమ్ స్టిల్ డూయింగ్ ఇట్ ఆన్ మై బ్యాక్ సైడ్. ఇప్పుడు నడుస్తుంది. ఐఎమ్ అట్ 442, 459, 476, 493, 510, అండ్ ఐ కంటిన్యూ టు టాక్ టు యూ. నేను మీతో సరదాగా మాట్లాడుతున్నాను. నేను ఎట్లా అంటే నేను చెప్తున్నాను ఏంటి క్యాల్కులేషన్స్ ఎలా ఇంపార్టెంట్, మీరు ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ కోర్సెస్ తీసుకుంటే మీరు ఇలా అవ్వచ్చు. ఐఎమ్ అట్ 697, 714, 731, 748, 765, 782, 799, 816, 823, 833, 850. How is this possible? It's because you create your brain to be two individual parts, and you can do miracles here. Ante okati rendu kaadu, there are so many things which you can do. In fact, idi ilanti skill can be useful for professionals, for employees. Etla ante manam when someone's into a business scenario, someone's into a decision making scenario, this becomes way more important than a lot of other things. So arithmetic calculations annvi school ki matram, టెక్నాలజీ సైన్స్కి మాత్రం పరిమితం కాదు. దిస్ ఇస్ అ వే ఇన్ విచ్ యూ డెవలప్ యువర్ మైండ్, అండ్ మైండ్ డెవలప్మెంట్ ప్రతి వాళ్ళకి ఉపయోగపడుతుంది. నువ్వు ఆర్టిస్ట్ అయినా ఉపయోగపడుతుంది, హిస్టారియన్ అయినా ఉపయోగపడుతుంది. ఇఫ్ యూఆర్ జస్ట్ డైలీ freelancer, still be helpful. And in that way, the kind of people who have been taking our courses are also that. We have had people mixing from language backgrounds, English chadive vallu, people who are from scientific backgrounds, people who are from history backgrounds, political science backgrounds, all of these kinds of the people who are joining and trying to learn this, because ఈ స్కిల్ ఏదైతే ఉందో has not been talked about until now. ఇప్పటివరకు ఏంటంటే స్పీడ్ క్యాల్కులేషన్ అలా చేద్దామా, దానికి నేను షార్ట్ కట్లు ఏంటి కాకుండా నా బ్రెయిన్ ఫాస్ట్ నేను ఎలా చేసుకోవాలి, దానికి నేను చేయాల్సిన ఎక్సర్సైజ్ ఏంటి is where we would want to drive. Nice. Okay, so Banu Prakash garu, మీ రేంజ్ కి తగ్గట్టు I'm giving you some big calculations. Let's see. Yeah. It's 26 into 3,06,384 divided by 51,064 plus 196. 352. Oh my god. Okay. 38 into 6,50,052 divided by 72,228 plus 389. 731. Oh my god, absolutely. Okay, 69 into 5,72,832 divided by 63,648 plus 320. 941. Oh my god. Okay, so 17,30,700 divided by 4,32,675 into 18,21,948 divided by 4,55,487 plus 36 square minus 875. 437. My god, absolutely right. నాకు చెప్పడానికే ఇంత టైం పట్టింది అసలు. ఓ మై గాడ్, నాకు చెప్పడానికే ఇది 47 4,07 ఇంత ఆలోచించుకుంటున్నాను. ఆన్సర్ మాత్రం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చేసింది. ఓకే, ఇట్స్ 46,65,505 divided by 9,33,101 into 39,02,000
622 divided by 6,50,437 plus 45 square minus 190. 1865. ఎగ్జాక్ట్లీ. ఓ మై గాడ్, నాకు చెప్పడానికే నేను ఆలోచిస్తున్నాను ఎక్కడ తప్పు చెప్తాను అని చెప్పి. సో మ్యామ్ వాట్ యూ కెన్ డూ ఇప్పుడు ఏంటంటే యూ టేక్ ఎనీ 4-digit నంబర్, 4-digit నంబర్. ఓకే. డివైడెడ్ బై ఒక సింగిల్ డిజిట్ నంబర్ చేయండి. ఓకే. ఆ 4-digit చెప్పండి, సింగిల్ డిజిట్ చెప్పండి. 4569, సింగిల్ డిజిట్ ఈజ్ 6. 4569 divided by 6 is 761.5. మై గాడ్, అబ్సల్యూట్లీ. మీరు ఇంకొంచెం పెద్ద నెంబర్ తీసుకోవచ్చు యాక్చువల్లీ. ఓకే. ఒక పెద్ద నెంబర్, కొంచెం రిలేటివ్లీ పెద్ద నెంబర్ Yeah. తీసుకోండి. ఒక 6-digit నెంబర్ 6 digit. ఓకే. ఓకే. యా. డివైడెడ్ బై ఒక సింగిల్ డిజిట్ తీసుకోండి, ఏదైనా పర్లేదు. Okay. చెప్పండి 6-digit నెంబర్ చెప్పండి. 596387 divided by 5. 596387. 11927.4. Absolutely, even 0.4 good. Absolutely. Oh my god. Okay. So can I take a 7-digit number? ఎందైనా చేయొచ్చండి. ఎక్కడ బోర్డు ఉంది, బోర్డు మీద అయితే మీరు 50 digits రాయించుకోవాలంటే 15 digits. Okay. Oh my god, it's like excellent and నిజంగా. Obviously world's fastest human calculator, so it can be anything. అంటే ఇట్స్ లైక్ ఓకే, ఇలా చెప్పటం వేరు మన దగ్గర. కొంతమంది టాలెంటెడ్ పీపుల్ దే ఆర్ అంటే మ్యాథ్స్లో ఇలా కొంచెం ఈజీగా చెప్పటం, బట్ ఈవెన్ అంటే నేను టైప్ చేసేలోపు ఆన్సర్స్ ఇవ్వడం అనేది లైక్ ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ అంటారు కదా, నాకు కోన్బరేగా కరోడ్పతి టైప్లో ఇది దానికి బాప్ ఆర్ గ్రాండ్ ఫాదర్ లాగా ఉంది యాక్చువల్లీ. ఓ మై గాడ్, లైక్ ఎక్సలెంట్ అండి. సో మీ డ్రీమ్ వచ్చేసి టు ఎక్స్పాండ్ ఇలాంటి ఒక ఏదన్నా ఒక అకాడమీ పెట్టి దాని నుంచి. సో మేజర్లీ ఐ బిలీవ్ దట్ మా గ్లోబల్ మూవ్మెంట్ విచ్ యూర్ కాలింగ్ అవుట్ ఫర్ ఇస్ విజన్ మ్యాథమెటిక్స్. విజన్ మ్యాథ్ ఇస్ టు ఎరాడికేట్ మ్యాథ్ ఫోబియా గ్లోబలీ. ఈ పానిక్ అనేది ఇండియాలోనే లేదండి, ఇట్స్ అక్రాస్ ద వరల్డ్, ఇట్స్ ఎవ్రీవేర్. సో ఈ మ్యాథ్ ఫోబియాని ఒక గ్లోబల్ మూవ్మెంట్తో వీ వాంట్ టు చేంజ్ బై చేంజింగ్ ఒక మ్యాథ్ ఎడ్యుకేషన్కి అవుట్కమ్ ఏంటి, ఇవి ఏమి ఉండాలి, వాట్ హ్యాస్ టు బీ డన్, అండ్ హౌ డు వీ మేక్ ఇట్ ఫన్. హౌ గ్లోబల్ టూర్స్ చేసి కానీ I've been to 23 countries and I've done my showcases as of now. But tomorrow, how do we do this extended? Because I'm 20 years old, but I want to take the next 2-3 years up entirely to changing the way math landscape is, talking to educators, talking to policy, making change one step at a time. And my Exploring Infinity Samsthatho, we are trying to do the same. Right now, we have courses. We have courses and experiential learning mathematics programs for kids of the age 6 to 14. వీళ్ళు కనుక మా దగ్గరికి వచ్చి ఎంగేజ్ అవుతే they will have a lot more to learn. And in fact, with my Instagram presence, my social media, and whatever has been booming recently, if you can go, I mean, for the people who are watching this, if you go see my Instagram page, which is @fastesthumancalculator, then daily I post something fun about mathematics, almost on a daily basis. I tell the people how to pick up something. I do live shows there because I believe that oka 2 months back varaku there was no conversation on mathematics. In the last 1 month, there have been more than 15,000 memes on Telugu pages which have come out on mathematics post my win. So at least math అనేది ఒక పాజిటివ్ కాన్వర్సేషన్ వచ్చింది, రాదర్ దాన్ మనకి ఎంత భయమో మనం ఏం చేయలేమో అది అక్కడి నుంచి we have come to see someone. So now I would say that I would want to carry this as a brand ambassador to global countries and say math is not hard, math is easy. అండ్ ఈ మొత్తం మోషన్ అంటే మ్యాథమెటిక్స్లో ఫస్ట్ వచ్చి అల్లలు కొట్టేది మన్ని క్యాల్కులేషన్స్, బయటికి తోసేసి ఇంకా రాకండి మీరు లోపలికి చూడకండి అని. Now that is what I have to change, because అది చేంజ్ చేస్తే everything else will fall into place and we'll have a generation which is not only good in mathematics but everything they do, ఎందుకంటే బ్రెయిన్ పవర్ అన్ని హెల్ప్ చేస్తుంది కాబట్టి. సో యా, ఈ సంస్థని గ్లోబల్గా తీసుకెళ్ళడం, ఫండ్ రైజ్ చేయడం అండ్ డూయింగ్ స్టఫ్ ఇస్ వాట్ ద విజన్ ఇస్. Oh, nice and amazing. Thank you so much, Bhanu Prakash garu, for your time, and a special thanks for making all of us proud on behalf of all Telugu people. I would like to say thank you so much. Thank you.